రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః. వైకుంఠరాముని వెన్నెల విడిది గుత్తి రామాలయం. అంతా శ్రీరామ సుధామయం, శ్రీరామ కథా తన్మయం, అంతా రామమయం. ధార్మిక కుటుంబ సమాజ ధర్మాలకు మూలం శ్రీరామచరితం. విశ్వానికి మార్గదర్శకం ఆ సేతు హిమాచలం. ఆ దివ్య పురుషుని అడుగుజాడలు వేసిన ఈ భారతావనిలో అత్యున్నత అత్యంత ప్రాచుర్యం పొందిన శ్రీకృష్ణ దేవరాయలు పరిపాలించిన తరతరాల చరిత ఉన్న దేవాలయం మన గుత్తికోట రామాలయం. 1000 సంవత్సరాల చరిత గల రామాలయం మన గుత్తిలో ఉన్నందుకు మన జన్మ చరితార్థం. ఎందరో మహనీయులచే పూజలందుకున్న ఈ గుత్తికోట రామాలయం నేడు శిథిలావస్థలో ఉంది. మన రామాలయానికి చుట్టు ప్రాకారాలు శిథిలావస్థలో ఉన్నాయి. గోపుర ప్రాకారం మన రామాలయానికి ఉందా? పురాణ చరిత గల ఈ రామాలయంలో గోపురమేది? ప్రతి దేవాలయానికి ముఖ్యమైనది శిలాశాసనం. నేడు మన రామాలయంలో శిలాశాసనం శిథిలావస్థలో ఉంది. ఎంతమంది భక్తులు దీని గురించి ఆలోచిస్తున్నారు? ఇది ఒక్కరితో జరిగే పని కాదు. యావత్ భక్తాదులంతా ఐకమత్యంతో చేయవలసిన రామకార్యం. ప్రతి భక్తునిలో నిద్రిస్తున్న ఆ రామదాసుని మేల్కొల్పండి. ప్రతి భక్తురాలిలో ఉన్న దమ్మక్కను మేల్కొల్పండి. అందరం భక్తితో గట్టిగా అనుకుంటే నేటి నుంచి ఈ రామకార్యం మొదలు పెడితే వచ్చే సంవత్సరం కల్లా మన నూతన రామాలయం చూడగలుగుతాం. అవును, ఇది నిజం. మనమంతా ఐకమత్యంతో గట్టిగా అనుకుంటే సాధించలేనిది లేదు. ప్రతి ఒక్క అధికారులు ఈ విషయాన్ని గమనించవలెనని విన్నవించుకుంటున్నాం. అయోధ్య రామాలయ నిర్మాణానికి ఎంతగానో కృషి చేసి ప్రతి భక్తులు ఆతృతతో గట్టి సంకల్పంతో సాధించాం కదా. మరి మన గుత్తి రామాలయాన్ని ఎందుకు నిర్మించలేకపోతున్నాం? ఇలాంటి 1000 సంవత్సరాల చరిత గల రామాలయ నిర్మాణానికి అందరం కలిసి నాంది పలుకుదాం. భక్తులందరూ కలిసి మన ఊరు, మన గుడి, మన బాధ్యత అనే భావనతో ఆలయ అభివృద్ధితో భాగస్వాములు కావడం మన ధర్మం. ఇటువంటి రామకార్యంలో పాల్గొనడం మన అదృష్టం. 1000 సంవత్సరాల చరిత గల ఈ రామాలయ పునర్నిర్మాణం మన ఈ తరంలో నిర్మించడం జరిగితే మన ఈ జన్మ చరితార్థం. కావున భక్తులారా రండి, రామాలయ నిర్మాణానికి నాంది పలకండి. మన రామాలయ నిర్మాణం జరిగితే ప్రతి సంవత్సరం జరిగే కళ్యాణమే కాకుండా నిత్య పూజలతో నిత్యం పూజిస్తూ ప్రతి మాస సేవలలో పాల్గొంటూ మన జన్మ చరితార్థం చేసుకుందాం. రామాలయ పునర్నిర్మాణానికి నాంది పలుకుచూ మన జన్మ చరితార్థం చేసుకుందాం. భద్రాచల రాముని పోలిన మన గుత్తి రాముడు, మన ఈ గుత్తికోటలో వెలిసిన శ్రీ సీతారాముడు. స్వామి, మా ఈ వేదన, మా ఈ తపన, మా మొర విని మమ్ములను ముందుకు నడిపించే శక్తి సామర్థ్యాలను మాకు ప్రసాదించి ఈ ఆలయ పునర్నిర్మాణం జరిగేలా మీ ఆశీస్సులు ప్రతి ఒక్క భక్తునిపై నిండుగా మెండుగా ఉండేలా మమ్ములను ఆశీర్వదించు తండ్రి. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్.